అక్కినేని నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు నాగచైతన్య. తాత తండ్రి వారసత్వాన్ని నాగచైతన్య కొనసాగిస్తారని అభిమానులంతా భావించారు. అయితే నాగచైతన్య హీరోగా నిలబడటానికి నానా తంటాలు పడుతున్నాడు. నాగచైతన్య ఇప్పటివరకు చాలా సినిమాల్లో నటించాడు. కానీ హిట్ కొట్టింది మాత్రం చాలా చాలా తక్కువే అని చెప్పాలి. చైతన్య కెరీర్లో ఇప్పటివరకు బ్లాక్ బస్టర్ హిట్ ఒక్కటి కూడా లేదు. హిట్ కొట్టిన సినిమాల్లో కూడా స్టోరీ పరంగానూ హీరోయిన్ పరంగానూ హిట్ అయినవే ఎక్కువ అనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. కారణాలు తెలియదు కానీ నాగచైతన్య కెరీర్ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. అటు నాగార్జున కూడా చైతన్య కెరీర్ విషయంలో పెద్ద ఆసక్తి చూపించినట్టు ఎక్కడా కూడా కనిపించదు. పెద్ద దర్శకులను రికమెండ్ చేయటం, వారితో సినిమాలు చేయటం వంటివి నాగార్జున మొదటి నుంచి కూడా చేయలేదు. టాలెంట్ ఉంటే వాళ్లే ఇండస్ట్రీలో నిలబడతారని నమ్ముతారు నాగార్జున. సరిగ్గా ఇప్పుడు అదే పనిలో పడ్డారు నాగచైతన్య. ఆయన చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నట్టు కనిపిస్తున్నారు. నాగచైతన్య ప్రస్తుతం తాండేల్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాకు నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. విరూపాక్ష సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన కార్తీక్ దండు దర్శకత్వంలో ఒక సినిమా చేయటానికి నాగచైతన్య రెడీ అయ్యారు. విరూపాక్ష మాదిరిగానే ఈ సినిమా కూడా హారర్ జోనర్ లో తెరకెక్కబోతోంది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డేను ఎంపిక చేశారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత పుట్టబొమ్మతో రొమాన్స్ చేయడానికి నాగచైతన్య రెడీ అవుతున్నారు. ఒక లైలా కోసం సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఈ సినిమాతోనే పూజా హెగ్డే తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసింది. తాండేల్ సినిమా షూటింగ్ పూర్తి కాగానే నాగచైతన్య కొత్త సినిమా షూటింగ్ మొదలు కానుంది. నాగచైతన్య హీరోయిన్స్ ని చాలా తక్కువగా రిపీట్ చేస్తూ ఉంటారు. సమంత తర్వాత కేవలం ఒక్క సాయి పల్లవితో మాత్రమే మరో సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పుడు పూజా హెగ్డేతో కూడా నాగచైతన్య తిరిగి నటిస్తూ ఉండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.